'డీసీ' మూవీ ఇందాకే ఆఫ్టర్‌నూన్ మ్యాట్నీ షోకెళ్ళా. మూవీ ఎక్స్‌పీరియన్స్ వైస్ ఇదొక మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. మూవీ బావుంది. డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశారు. కాకపోతే అరుణ్ మాథేశ్వరం గారి పాత ఓల్డ్ స్క్రిప్ట్ కొంచెం ఇందులో మిక్స్ అయినట్టు ఫీలింగొచ్చింది. బట్ ఓవరాల్‌గా అయితే మూవీ అయితే బావుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఒక నోవెల్ నుంచి తీసుకున్నది. ఒక బెంగాలీ రొమాంటిక్ నోవెల్ నుంచి తీసుకున్నారు. ఆ నోవెల్‌లో హీరో క్యారెక్టర్ పేరు గూడా 'దేవదాస్' అండ్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి 'చంద్రముఖి'. వాళ్ళిద్దరి ఒక పాత ఓల్డ్ చైల్డ్‌హుడ్ లవ్ స్టోరీని బేస్ చేసుకొని ఈ స్టోరీ లైన్ అనేది చేశారు. జనరల్‌గా 'అరుణ్ మాథేశ్వరన్' గారి హీరో క్యారెక్టర్స్ అన్నీ గూడా గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా యాంటాగోనిస్ట్‌గా ఉంటాయి. లాస్ట్ మూవీ ఏదైతే ధనుష్ గారితో చేసిన 'కెప్టెన్ మిల్లర్' గూడా ఇదే స్టోరీ లైన్ ఉంటుంది. కాకపోతే ఇందులో లవ్ ఒక ట్రాజిడిక్ లవ్‌ని యాడ్ చేశారు. కాకపోతే మూవీనైతే బాగా హ్యాండిల్ చేశారు. అనిరుద్ గారి బీజీఎం అయితే వండర్‌ఫుల్‌గుంది. ప్రతి ఒక్క సరిగమపాని అన్ని విధాలుగా యూజ్ చేశారు మ్యూజిక్‌లో. ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పాలి ఈ మూవీ. ఓవరాల్‌గా మూవీ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే మన హీరో ఒక, ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ వల్ల మూవీ స్టార్టింగ్‌లో ఒక 10 మినిట్స్‌లో ఒక మర్డర్ జరగటం వల్ల, ఆ మర్డర్‌లో హీరో తర్వాత ఇన్వాల్వ్ అయ్యి ఆహ్, ఒక ఫ్యామిలీకి న్యాయం చేయాలని గవర్నమెంట్‌కి అండ్ పోలీస్ ఆఫీసర్స్‌కి వ్యతిరేకంగా పనిచేయటం. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్స్‌కి మన హీరో టార్గెట్ అవ్వటం. తర్వాత సూటెడ్ సైట్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఇవ్వటం. అక్కడి నుంచి హీరో అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళటం. తన అండర్‌గ్రౌండ్ వెళ్ళిన తర్వాత తన రివెంజ్ జర్నీలో 'వామిక' గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఈ స్టోరీలో చూయించారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా ఉంది. వాళ్ళిద్దరి మధ్య నా విషయానికొస్తే ఒక మ్యాడ్‌నెస్ అయితే చూయించారు. ఇద్దరి క్యారెక్టర్స్ కూడా మ్యాడ్ ఉంటాయి. అసలు దానికి కొన్ని సీన్స్‌లో అయితే గూస్ బంప్స్ వస్తాయి. అండ్ దానికొచ్చే బీజీఎం అయితే ఒక రేంజ్‌లో ఉంటుంది. ఓవరాల్‌గా మూవీ అయితే ఒక మ్యూజికల్ అండ్ క్రైమ్ బ్యాక్‌గ్రాఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చూడటం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఓవరాల్‌గా మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా వాచ్ చేయొచ్చు. తప్ తప్పనిసరిగా వీకెండ్‌లో వాచ్ చేయాల్సిన మూవీ ఇది. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళకుండా నార్మల్‌గా వెళ్లి మూవీ చూస్తే మాత్రం మీకు కూడా నచ్చింది. కాకపోతే కొంచెం 18+ కంటెంట్ అయితే అక్కడక్కడ చూయించారు. ఇకంతే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ఇకంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.